వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు 18th రోజు మార్నింగ్ సెషన్ పేపర్ 1 వాళ్ళకి ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో మనకు పేపర్ ఎలా వచ్చింది, ఓవరాల్గా పేపర్ చూసుకుంటే కొంచెం అప్లికేషన్ మెథడ్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఒక మనకు టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దగ్గర ఒక 110 to 120 క్వశ్చన్స్ వరకు అప్లికేషన్ మెథడ్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేశాడు. ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. టోటల్గా ఓవరాల్ చూసుకుంటే కొంచెం మరీ హార్డ్ అని చెప్పలేము, మరీ ఈజీ అని చెప్పలేము, అలాగని మరీ యావరేజ్ అని కూడా చెప్పలేము. అటు ఇటు కాకుండా కొద్దిగా అటు యావరేజ్గా ఉంది, ఇటు హార్డ్గా ఉంది. మరి ఎలా చెప్పడానికి కూడా క్లారిటీ అనేది కొంచెం ఎక్కువగా అప్లికేషన్స్ ఇచ్చి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే కొంచెం ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చడానికి కాకుండా అప్లికేషన్స్ మెథడ్లో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఈ 18th రోజు జరిగిన మార్నింగ్ సెషన్లో ఎగ్జామినర్ అనేది వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టాడు. అలా చేయడం వల్ల కొందరికి ఇబ్బంది అయితే పడ్డారు. కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయి అనుకున్న వాళ్ళు లాస్ట్ టైం టెట్లో జరిగినవి, లాస్ట్ టైం మొన్న వరకు జరిగినాయి కదా, 2nd నుంచి 12th వరకు జరిగిన దాంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఒకటి ఈ యావరాలు అంతస్తాలని తప్ప మిగతా తెలుగులో అయితే ఎక్కువగా రిపీటెడ్ మాత్రం కాలేదు. అవి ఎక్కువగా రిపీట్ అవుతాయని కానీ చూసుకొని వెళ్ళిన వారు కొంచెం అసంతృప్తికి లోనయ్యే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా ఉంది. మరి అంత ఈజీ లేదు, మరి అంత హార్డ్ లేదు. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా చూద్దాం. సబ్జెక్ట్ వైజ్గా చూస్తే తెలుగులో చూస్తే కొంచెం ఈజీనే అనొచ్చు. తెలుగు అయితే కొంచెం ఈజీనే ఉంది, మరీ అంత ఎక్కువ లేకుండా. కాకపోతే 1-2 క్వశ్చన్స్ మాత్రం 9th 10th వరకు కూడా వెళ్ళాడు. అవి ఏంటో కూడా చూద్దాం. ముందుగా తెలుగులో చూసుకుంటే నానార్థం, వర్షం అనే పదానికి నానార్థం అడిగాడు. దానికి వాన అవుతుంది, సంవత్సరం, రెండు కూడా వర్షం అనే పదానికి నానార్థంగా వస్తాయి. యావరాలు అంతస్తాలు అవుతాయి. ఇది లాస్ట్ టైం కూడా వచ్చింది. ఈ యావరాలు అనేది లాస్ట్ టైం టెట్లో మొన్న జరిగిన దాంట్లో ఇది రిపీటెడ్, ఈ టెట్లోనే రిపీటెడ్ క్వశ్చన్ ఇది. తర్వాత వస్త్రం అని ఇచ్చి ఇది ఏ రకమైనది, సంశ్లేషాక్షరం అవుతుందా, సంయుక్తాక్షరం అవుతుందా అని చెప్పి అడిగాడు. తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందులో అయితే అనున్నది భాషా భాగాలలో దీనికి సంబంధించినది అని, అది అవ్యయానికి సంబంధించినది అని ఇచ్చాడు. ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ కింద రౌండ్ గీత పెట్టి, ఈ గీత పెట్టింది ఏ భాషా భాగాల్లో దీనికి సంబంధించింది అని అడిగాడు. తర్వాత కర్తరి వాక్యం, కర్మణి వాక్యంలో బాలు రచే తెలుగు సెలవు తీసుకోబడినది అనున్నది ఏ వాక్యం అంటే కర్మణి వాక్యం అనేది అవుతుంది. తర్వాత పోతన చరితం రచయిత ఎవరు అని, వానమామలై వరదాచార్యులు ఇది. తర్వాత ఇది శతపత్రం అనేది 8th వరకు మనకి ఎక్కడ దొరకదు, 9th or 10th ఉండొచ్చు. శతపత్రం అనేది ఆత్మకథ ఎవరిది అంటే గడియారం రామకృష్ణ శర్మది ఈ శతపత్రం అనే ఆత్మకథ అనేది. తర్వాత అలుగులు అంటే ఎగ్జామ్ అర్థం వచ్చేసి బాణంలోని వస్తుంది. బట్ ఇలా అలుగులు అని డైరెక్ట్ ఇవ్వకుండా ఒక లైన్ ఇచ్చి అందులో అలుగులు అన్నదానికి సంబంధించింది ఏది అని చెప్పి ఇచ్చా. డైరెక్ట్గా అలుగులు అర్థం చెప్పని అనకుండా ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో కింద లైన్ పెట్టి దీనికి సంబంధించినది అని చెప్పి కూడా అడగడం జరిగింది. తర్వాత పద్యం వచ్చేసి సుమతి శతకానికి సంబంధించిన పద్యం వచ్చింది, అది కొంచెం ఈజీనే ఉంది. అలాగే గద్యం అయితే ప్రామాణిక భాష, మాండలిక భాష గురించి సంబంధించిన గద్యం ఇచ్చాడు. అది కూడా మరి అంత హార్డ్ ఏం లేదు, అది కూడా ఈజీగానే ఉంది. తర్వాత నీరటి కాడు అంటే చెరువుల దగ్గర నీటిని వదిలేవాడు అని వస్తుంది. బట్ అలా నీరటి కాడు అని ఎవరు అని అడగకుండా నీరటి కాడు అని ఇచ్చి దేనికి సంబంధించింది అని చెప్పి ఇచ్చాడు. కింద ఆప్షన్స్లో అడవులు, చెరువులు, ఇంకా పండగలు, పబ్బాలు, సంథింగ్ లగ్గాలు అని ఇచ్చాడు. అలా వాటిలో చెరువులకు సంబంధించింది అవుతుంది నీరటి కాడు అన్నది. తర్వాత మ్యాక్స్ ముల్లర్ వాదం ఏంటి అని డైరెక్ట్ క్వశ్చన్ ఇది మాత్రం. తర్వాత సహజ పండితుడు, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, పోతన వస్తుంది. సహజ పండితుడు అంటే ముగ్గురు ఉంటారు. ఒకటేమో పోతన, ఒకటి వేమన, తర్వాత ఒకటి పోతన, ఒకటి వేమన, తర్వాత సూరోజు, బాలనరసింహ. ఇవి ముగ్గురు కూడా సహజ పండితుడు అంటారు. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే తన, మన, రోజు.
తన అంటే పోతన, మన అంటే వేమన, రోజు అంటే సురోజు అని ఇలా గుర్తుంచుకోవడానికి కొంచెం ఈజీ ఇది. ఈ సహజ పండితుడు అన్నది పోతన అనేది. తర్వాత పెనివిటి అనే అర్థం ఇచ్చాడు. పెనివిటి అంటే భర్త అనేది అవుతుంది. తర్వాత విభక్తులలో పంచమి తత్పురుష వలనన్ కంటెన్ పట్టి అని ఇచ్చి దీనికి సంబంధించిందని ఇచ్చాడు. తర్వాత చింతాకంత ఇది జాతీయమా, సూక్తియా, లేదంటే సామెతన, లేకపోతే ఇంకేదా అని చెప్పాడు. ఇది జాతీయం అనేది అవుతుంది. ఇవి తెలుగులో వచ్చినవి గుర్తున్న వాటికైతే ఇవి, ఇంకా వాళ్ళకన్నీ గుర్తుండవు కదా, గుర్తున్న వాటికి చెప్పారు. అదే తర్వాత ఈవీఎస్ చూసుకుంటే ఈవీఎస్లో అయితే కొంచెం ఎక్కువగా సోషల్ కంటెంట్కి ప్లస్ మళ్ళీ ఇందులో కూడా అప్లికేషన్ మెథడ్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇందులో కూడా తక్కువగా వచ్చాయి. ఇలా పియూసి ఫుల్ ఫామ్ అంటే ఏంటి అని, తర్వాత ఒరైజాన్ నామకరణం చేసింది ఎవరు అని, ఐరోపా ఖండంలో వైన్ కోసం ద్రాక్ష పండ్లను ఎక్కువగా ఎక్కడి నుంచి తీసుకుంటారు అని, తర్వాత శీతల పవనాల గురించి, తర్వాత జెర్సీ ఆవుల దిగుమతి ఎక్కువగా ఎక్కడి నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి జరుగుతుంది. గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, గ్రామ పంచాయతీ సర్పంచ్, మన గ్రామ పంచాయతీ సెక్రటరీ, వాళ్ళకి సంబంధించినది ఒక క్వశ్చన్. తర్వాత ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క అని ఎవరు అన్నారంటే అబ్రహాం లింకన్ అని చెప్పారు. ఈ పదం ఎవరు, ఈ సెంటెన్స్ ఎవరు చెప్పారని చెప్పి అడిగాడు. అది అబ్రహాం లింకన్ చెప్పాడు. కెరోటినాయిడ్ గురించి ఇది కూడా అప్లికేషన్ మెథడ్లోనే వచ్చింది, ఈ కెరోటినాయిడ్ క్వశ్చన్ కూడా. తర్వాత అహిత గజకేసరి అని చెప్పి అడిగాడు. ఇది కొంచెం వాళ్ళు అది మాత్రమే చెప్పాడు తప్ప అహిత గజకేసరి తర్వాత ఏముందని చెప్పి వాళ్ళకు కూడా గుర్తులేదంట. అహిత గజకేసరి గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత విజయనగర రాజులు కట్టించిన దేవాలయం ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఐఎన్సీ మీటింగ్లో పాల్గొన్న మొదటి మహిళా పట్టభద్రురాలు ఎవరు అని చెప్పి క్వశ్చన్ అనేది వచ్చింది. టోటల్గా ఈ ఈవీఎస్ కూడా చూసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే ఎక్కువగా స్టేట్మెంట్స్, అప్లికేషన్ మెథడ్కే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇచ్చాడు. తర్వాత మ్యాథ్స్ చూసుకుందాం. మ్యాథ్స్ అయితే పర్లేదు, ఈజీగానే ఉంది. మ్యాథ్స్ అయితే మరి అంత హార్డ్ ఏం వేయలేదు. మ్యాథ్స్లో తిప్పి కొడతాడు అనుకుంటే మ్యాథ్స్లో ఏమంత వేయలేదు, కానీ మిగతా వాటిలో కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ లేకుండా అప్లికేషన్స్ ఇచ్చాడు. ఈ మ్యాథ్స్ అయితే కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ ఈజీనే ఉంది, మ్యాథ్స్ అంత ప్రాబ్లం లేకుండా. కొన్ని సెంటీమీటర్స్ కొలతలు ఇచ్చి త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోనండి అని, చతురస్ర ఏర్పాటుకు కావాల్సిన కనీస కొలతలు 2, 3, 4 అని ఇచ్చి ఆప్షన్స్లో అలా ఇచ్చాడు. అతిపెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్య ఏది అంటే 97 వస్తుంది, అతిపెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్య. తర్వాత 1 నుంచి 43 వరకు 3చే భాగించబడి 9చే భాగించబడని అంకెలు ఎన్ని అని చెప్పి ఇచ్చాడు. అలా క్వశ్చన్ ఒకటి. ఒక డైరెక్ట్ క్వశ్చన్ అంటే రామానుజన్ సంఖ్య ఎంత అంటే 1729 అన్నది రామానుజన్ సంఖ్య అవుతుంది. తర్వాత 1 నుంచి 10 వరకు ఎన్ని సున్నాలు వస్తాయి, 1 నుంచి 110 వరకు, 1 నుంచి 110 వరకు ఎన్ని సున్నాలు వస్తాయని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత వయస్సులకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. సూక్ష్మీకరించడంలో 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ సమయం అనేది లెక్కించడంలో ఇచ్చాడు. ఎలా అంటే 17 గంటలు 20 నిమిషాలు, 6 గంటలు 30 నిమిషాలు, 3 గంటలు 20 నిమిషాలు అని చెప్పి మూడింటిని కలిపితే ఎంత అవుతుందని చెప్పి అలా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకా సమగణం పైన ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత కాసాగు గాసాబాల గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత సమీకరణం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత 1 కిలోలీటర్ని మార్చండి అని చెప్పి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఇలా ఇది చూసుకుంటే ఇది మ్యాథ్స్కి సంబంధించింది. మ్యాథ్స్ అయితే పర్లేదు, మరీ అంత హార్డ్ ఏమి ఇవ్వలేదు. మ్యాథ్స్ కొంచెం ఈజీనే ఉంది. కొంచెం మ్యాథ్స్ మీద పట్టున్న వాళ్ళు ఈజీగా చేసే వీలే ఉంది, మరీ అంత ఇబ్బంది పెట్టేలాగైతే ఏమీ లేదు. అదే తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసరికి ప్యాసేజ్ కూడా మరీ అంత ఇబ్బంది పెట్టకుండా కొంచెం ఈజీనే ఉంది ప్యాసేజ్. తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా ఇచ్చిండు. రాంగ్ స్పెల్ట్ వర్డ్ అని చెప్పి ఇందులో ఐడెంటిఫై రాంగ్ స్పెల్ట్ వర్డ్ అని చెప్పి ఇచ్చాడు. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఇచ్చాడు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఇచ్చాడు. తర్వాత సైలెంట్ లెటర్ని కూడా ఇచ్చాడు. అడ్వర్బ్ గురించి ఒకటి ఇచ్చాడు క్వశ్చన్. తర్వాత SOS ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా సైకాలజీ చూసుకుంటే సైకాలజీ అయితే టోటల్లీ అప్లికేషన్ మెథడ్లోనే సైకాలజీ అనేది ప్రతి సెషన్లో కూడా చూస్తున్నాం. సైకాలజీ అంటేనే అప్లికేషన్ మెథడ్ అంటేనే సైకాలజీ అన్నట్టుగా మన క్వశ్చన్ పేపర్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో బ్రూనర్ గురించి, ఇది కూడా సైకాలజీ మ్యాథ్స్ కూడా మొత్తం అప్లికేషనే. బట్ అందులో అప్లికేషన్లో ఎవరికి సంబంధించిన క్వశ్చన్లు అప్లికేషన్లో ఇచ్చాడంటే బ్రూనర్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి అప్లికేషన్లోనే వచ్చింది. RTE 2009 సంబంధించిన దాంట్లో కూడా దానికి సంబంధించిన నిబంధనలు కానీ సెక్షన్లు కానీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్సే వస్తున్నాయి. ఇదొకటి మాత్రం ఈ 5E నమూనాలలో మూడవది ఏమవుతుంది, మూడో సోపానం అని 5Eలో ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్స్ అవి ఉంటాయి కదా, అందులో మూడవది అంటే ఎక్స్ప్లెయిన్ అనేది వస్తుంది. తర్వాత ప్రజ్ఞాలబ్ధి గురించి కూడా డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా
ప్రజ్ఞాలబ్ధి 1.25 ఎక్కువగా ఉంటుంది, 1.25 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పి సంథింగ్ ఏదో ఇచ్చాడంట. అది కూడా అప్లికేషన్ మెథడ్లోనే ఈ ప్రజ్ఞాలబ్ధి కూడా క్వశ్చన్ అనేది వచ్చింది. ఈ బదలాయింపులు కూడా అప్లికేషన్ మెథడ్లోనే వచ్చినాయి. తర్వాత ఈ యత్నదోష సిద్ధాంతం అనేది కూడా అప్లికేషన్ మెథడ్లోనే రావడం అనేది జరిగింది. టోటల్గా ఇది ఈరోజు మార్నింగ్ 18th రోజు మార్నింగ్ సెషన్లో జరిగిన క్వశ్చన్ పేపర్. మ్యాక్సిమం అప్లికేషన్ మెథడ్లోనే ఇస్తున్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఎస్సిలో కూడా ఇదే విధంగా లేదన్నా దీనికన్నా ఎక్కువగా చేసి ఇచ్చే వీలనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు చదవడంలో ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైం దొరుకుతుందేమో, మళ్ళీ ఒక 1 month వస్తుందేమో అని చెప్పి లైట్ తీసుకోకండి. 1 month వచ్చినా సరే మీకు ఇంకా టైం దొరుకుతుంది చదువుకోనికి. ఎక్కువగా 1 month ఉందిలే వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే మీరు కూడా జాబ్ అనేది మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఈరోజు రేపు ఎల్లుండి ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ అట్లాగే కంటిన్యూ చేయండి, వదిలేయకుండా. వదిలేస్తే ఇంకా 1 month ఉంది కదా, 1 month టైం తీసుకుందాంలే అని అనుకుంటే మన శరీరం అనేది సహకరించదు. మనం చదవడానికి అంత మొత్తం ఎట్లా అంటే ఇంకా చదవడానికి అంత సహకరించకపోవడం వల్ల మన జాబ్ మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి, డే పెరిగే కొద్దీ ఎగ్జామ్ అనేది కొంచెం పెరుగుతూ ఉంది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డే పెరిగినా కొద్దీ క్రిటికల్ అనేది ఎక్కువగా అవుతుంది తప్ప తగ్గడం లేదు. చూసుకోండి, ఇలా మొత్తం మ్యాక్సిమం అప్లికేషన్ మెథడ్ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది తగ్గిపోయింది ఇవ్వడం. కాబట్టి మీరు కూడా ఆ విధంగానే చదవడానికి ప్రయత్నం అనేది చేస్తారని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాత ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కూడా అవుతుంది కదా, దానికి సంబంధించింది సాయంత్రం చూద్దాం.